బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో అదృశ్యమైన పరిణవ్ అనే 12 ఏళ్ల బాలుడు హైదరాబాద్ లోని నాంపల్లి మెట్రో స్టేషన్ లో దొరికాడు. పరిణవ్ డీన్స్ అకాడమీ గుంజూరు బ్రాంచ్ లో చదువుకుంటున్నాడు. నాంపల్లి మెట్రో స్టేషన్ లో బెంగళూరు వాసి అతన్ని గుర్తించి నాంపల్లి రైల్వే అధికారులకు అప్పగించాడు. జనవరి 21న పరిణవ్ కనిపించకుండా పోయాడు. క్లాసులు ముగించుకుని అతను హైదరాబాద్ బస్సు ఎక్కినట్లుగా తెలుస్తోంది. జనవరి 23న రాత్రి బెంగళూరులోని మెజెస్టిక్ రైల్వే స్టేషన్ లో పరిణవ్ చివరిసారి సీసీ కెమెరాలో కనిపించాడు. Below a certain age, below 14 years, are not supposed to roam around like this. And you're saying you've come from Bangalore and you're here in LB Nagar all alone, isn't it? This is Nampalli Metro Station. Do you know Nampalli Metro Station? Hi everyone. My son has found in Hyderabad Metro Nampalli Station. He is safe. Now we are going to pick him from Hyderabad. Thank you so much for your support. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతం లోపల మెట్రో రైల్వే స్టేషన్ అధికారుల నుంచి మాకు సమాచారం వచ్చింది. ఒక అబ్బాయి దాదాపు 10 నుంచి 11 సంవత్సరాలు వయస్సు గల అబ్బాయి మెట్రో స్టేషన్లో ఉన్నాడని చెప్పి అనుమానంతో వాళ్ళు మాకు సమాచారం ఇవ్వగానే వెంటనే మేము అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి సమాచారం అడగడం జరిగింది. ఎక్కడ ఏంది అలాంటి విషయాలను అడగడం జరిగింది. అయితే ఇతను 21వ తారీఖు, ఈ నెల 21వ తారీఖు అతని ట్యూషన్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి ఆ విషయం లోపల వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ ఉన్న వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. మైనర్ కాబట్టి కిడ్నాప్ కేసులో వాళ్ళు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 36/24 వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ బెంగళూరు. సో ఈ అబ్బాయి పేరు వచ్చేసి పరిణయ్ అరై అండ్ వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి సుకేష్ అరై. వీళ్ళందరూ కూడా బెంగళూరు నివాసిస్తున్నారు. సో అయితే అక్కడ అబ్బాయిని తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ తల్లిదండ్రుల సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఆ అబ్బాయి యొక్క అంకుల్ మామయ్య ఉన్నారు. వారి పేరు వచ్చేసి అలహరి మల్లికార్జున్ నాయుడు. సో ఇతడు వచ్చేసి గుర్తుపట్టి ఇతడు మా అబ్బాయి అని చెప్పి మొత్తం సమాచారం అంతా చెప్పిన తర్వాత పూర్తి వివరాలు మ్యాచ్ కావడంతో వారికి అబ్బాయిని హ్యాండ్ ఓవర్ చేయడం